కన్నె పిల్లుంది చల్లని కాలుంది అటులాగింది నీ కొంచెం పిచ్చుంది నాకది నచ్చింది నీ మీద మోసాన్ని నువ్వు రాజంది రై 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 మంది వైపు సర్రు 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 మంది సోకు చివ్వు 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 మంది నాకు పులుకు తోట గుడ్డ మాకు ఒక అందమైన కత్తి లాంటి ఎపిసోడ్ రెడీగా ఉంది. కత్తి లాంటి ఎపిసోడ్ రెడీగా ఉంది. కత్తి లాంటి ముగ్గురు కమెడియన్స్ ఎవరు? గెట్ అప్ సీను సత్తనా అండ్ రచరవి. దమ్ దమ్ దిగ దిగ దమ్ దమ్ దిగ దిగ చేద్దాం హల్చల్ చల్ అంతే తెలియని సంతోషాలకి నువ్వొక ఎగ్జాంపుల్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ జస్ట్ బ్యూటిఫుల్ జస్ట్ బ్యూటిఫుల్ కమ్ ఆన్. yes మా ముగ్గురు కత్తి లాంటి కమెడియన్స్ వచ్చేసారు కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్ మీ స్టార్ట్ పంచ్ పటాకా. మరి పంచ్ పటాకాలో ఇవాల్టి ఫస్ట్ టాపిక్ ఏంటంటే బేసిక్ గా టైం పాస్ చేయడానికి అమ్మాయిలు అబ్బాయిలు ఎలాంటి పనులు చేస్తుంటారు? మీ అబ్బాయిలేమో అబ్బాయిల్ని పటాయించడానికి ట్రై చేస్తారు. మీ అబ్బాయిలా? అమ్మాయిలేమో అబ్బాయిల్ని పటాయించడానికి మీరు మేం చేస్తాం, పడుతూ ఉంటాం. అది టైం పాస్ అంటే జస్ట్ టైం పాస్ కాదు, మాకు క్రేజీ ఆన్సర్స్ కావాలి. అమ్మాయిల అబ్బాయిలు ఖాళీ టైంలో సిట్టింగ్ చేస్తే బాగుంటుంది. సిట్టింగ్ అంటే ఇలా కూర్చోవడం అంతే కాదు. సిట్టింగ్ యూస్ క్వార్టర్ ఆర్ వాటర్? క్వార్టర్ క్వార్టర్ విత్ వాటర్. ఖాళీ ఉన్నప్పుడు ఏం చేస్తారు? యా, అబ్బాయిలేమో అమ్మాయిల గురించి ఆలోచిస్తారు, అమ్మాయిలేమో ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని మండే ఎవరితో బయటకు వెళ్దాం, ట్యూస్డే ఎవరితో బయటకు వెళ్దాం అని. నీకు ఎండాకాలం ఆ జాకెట్ ఎట్లా మోస్తున్నావు నాన్న? తప్పదు కదా. తప్పదా? ఏం సంకలం చిరిగిందా? నెక్స్ట్ అమ్మాయిలు ప్లీజ్ టాక్. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్స్ ని OLX లో అమ్మేయడం. లేదమ్మా, ఖాళీగా ఉన్నప్పుడు OLX లో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన సామాన్లు అమ్ముతావు, కానీ ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా? ఫ్లిప్కార్ట్ లో ఉన్న బాయ్ ఫ్రెండ్ అమ్మేస్తారు మీరు. yes next ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన వస్తువులు గిఫ్ట్స్ అన్ని తగలబెట్టేయడం. నీకు ఎక్కడ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిందిరా? ఎవరికి ఇచ్చిందిరా? వాళ్ళకి తీసుకుంటా తెలుసురా, ఫేస్ వాల్యూ ఉంటది, మీకు చూసుకో. ఇంకా కూర్చోవారా? కూర్చో. మొగ జాతి పరువు తీసినావు కదరా. హాయ్ దిస్ ఇస్ శ్రీతేజ. yes తేజ. శ్రీతేజ ఒక మాస్ పాట పాడు. మాయదారి మైసమ్మ ప్రతి ఒక్కడికి వస్తుంది ఆ పాట. రెడీ 1 2 3 4. మాయదారి మైసమ్మో మైసమ్మ మన పాడు పాడు. ఇట్లా పెట్టు, చెయ్యి ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టు, ఇట్లా. బాగా సిగ్గుపడుతుంది పిల్ల. నీ వెనుక నేనున్నాను. ఒక్కసారి సీత మంగళమ్మా. రెడీ 3 4 2 1. యూట్యూబ్ పెట్టుకొని గాయత్రి మంత్రాలు నేర్చుకోండి. కానీ అక్కగారు పైకి వచ్చి సిన్సియర్ గా యూట్యూబ్ లో గాయత్రి మంత్రం గురించి చెప్పారు. గట్టిగా చెప్పట్లు. కానీ ఇవాళ రేపు ఆడపిల్లలు ఉట్టి మాయదారి మైసమ్మనే కాదు, గాయత్రి మంత్రం కూడా చదువుతారు. ఒక్కసారి గాయత్రి మంత్రం చదువు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అమ్మా వినమ్మా, ఒక్కసారి వినమ్మా. 2016లో పెరుగులాంటి అమ్మాయిలు దొరుకుతారా దొరకరా అంటే దొరికారమ్మా. స్వచ్ఛమైన పాలలాంటి అమ్మాయి దొరికారు. నిజంగా ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉండంటే అదేం లేదా, నా ఇంటికాడ వాళ్ళ నాన్న షో చూస్తాడని ఇవన్నీ. ఇప్పుడు మీరే చూస్తారా? అంటే గాయత్రి మంత్రం చెప్తుందని ఆమెకు ముందే తెలుసు. ఆమె ముందే గూగుల్లో ప్రిపేర్ అయిపోయింది. ఓం భూర్భువస్స ఓం భూర్భువస్స. అవునా? లేదు లేదు, శ్రీతేజ ఇస్ అ గుడ్ గర్ల్. నెక్స్ట్ నేను శ్రీముఖిని ఎలా పాడేయాలని ఆలోచిస్తూ ఉంటా.
పడేయడం కాదా, గాయత్రి మంత్రం నేర్చుకో. ఒక్కసారి గాయత్రి మంత్రం చెప్పు. మనకు అలాంటివి పడే. అమ్మాయిలు అయితే ఖాళీ సమయాల్లో మేకప్ వేసుకుంటారు. నెక్స్ట్ సెల్ఫీస్ దిగుతారు. ఎవరు, మగవాళ్ళ ఆడవాళ్ళ? ఆడవాళ్ళు. నీకు ఇప్పుడు సెల్ఫీ దిగాలని ఉంది కదా గెటప్ సీనుతో. వచ్చే మరి సీను. నా సెల్ఫీ కెమెరా అంత ఉంది. సూపర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఖాళీ టైంలో వంటలు చేయడం నేర్చుకుంటా. అమ్మ మీరు వంట చేస్తున్నారు, గల్లీలో కర్రీ పాయింట్ అలా పెరుగుతున్నాయి. నెక్స్ట్ డబ్ స్మాష్ చేస్తాను. ఓకే, సో ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే ఈజ్ మనిషి ప్రశాంతంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? రెడీ చెప్పు. అమ్మాయిని ప్రేమించద్దు. అమ్మాయిని ప్రేమించకపోతే ప్రశాంతంగా ఉంటుందా? మళ్ళీ నీకు పిల్లలు పుట్టారుగా. ప్రేమి వేరు పెళ్లి వేరు. ప్రేమించేది ఒక అమ్మాయిని, పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయినా? అంటే ప్రేమించకపోతే పెళ్లి వేరే అమ్మాయితో చేసుకోవచ్చు, ప్రేమిస్తే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఓకే, నీ క్లారిటీ ఉందిగా. నెక్స్ట్, హస్బెండ్ ని ఎంత టార్చర్ చేస్తే అంత ప్రశాంతంగా ఉండొచ్చు. ఆడదానివమ్మా నువ్వు, ఆడదానివమ్మా. చేత నీకు అన్ని మీ అమ్మ పోలికలు వచ్చినాయి అనుకుంటా. నెక్స్ట్, శ్రీముఖి లాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. శ్రీముఖి లాంటి అమ్మాయిని, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ప్రశాంతత ఎక్కడ ఉంటుంది? రోడ్డు మీదకి వెళ్తే ఎవరు చూస్తాడో చూడకంటారా, మీకు దండం పెడతారా? నెక్స్ట్, పెళ్లికి ముందు లవర్ తో, పెళ్ళైనాక పిల్లంతో గొడవలు అయినప్పుడు చోలో దూదులు పెట్టుకోవాలా. మీ డాడీది దూది ఫ్యాక్టరీయా? కాదు, కొనుక్కొని తెచ్చుకోవాలా. దూదులు గాని, ఆ పెళ్ళాం గాని, గర్ల్ ఫ్రెండ్ గాని చూస్తే ముక్కులో దూదులు పెడుతుంది. దూది తీస్తే మనిషి బతకడు. ఇంకా అదే దూది చెవులో పోతుంది. నెక్స్ట్, లవర్ తో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలి. ఆడ ప్రశాంతత ఏముంటది? లవర్ తోటి లాంగ్ డ్రైవ్ వెళ్తే ప్రశాంతత ఉంటుంది. అదేం చేయనియదు. నువ్వు స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బ్రేక్ వేస్తా ఉంటావు, ఏముంటది ప్రశాంతత? ఇక బ్రేకులు వేసినప్పుడు. ఓకే, నెక్స్ట్, బట్టన నిప్పేసి హాయిగా పడుకోవాలి. కొంచెం బెల్లం రాసుకో. నీ ఒంటి మీద బట్టలు ఇప్పేసావు, అది నీ బెడ్. ఎలా అనుకుంటావు ఒక్కసారి చెప్పి. రే ఆన్సర్లు చెప్పడం కాదు, మీ ఇష్టం చెప్పి. మగోడు సిగ్గెందుకు, పనుకొని చెప్పి ఒకసారి. ఏ పండురా పండు. నిజంగా చెప్పు, ఎవరిని ఊహించుకున్నావు? వాళ్ళనే. గెటప్ సీను, సత్తన్న, రచ్చ రవి. రవి నేనా? ఓకే 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 ఓకే, లాస్ట్ ఆన్సర్ ప్లీజ్. గంట సేపు బాత్రూమ్ పోవాలి. ఈ కంపు ఆన్సర్లు ఎరికలు వస్తున్నాయి మీకు. గంట సేపు బాత్రూమ్ ఏం చేస్తావు? ప్రశాంతత కోసం. అరే బాత్రూమ్ గంట సేపు రావాలి కదా అది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సో బెస్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి లాస్ట్ లో గిఫ్ట్ హ్యాంపర్స్. థ్యాంక్ యూ సో మచ్. కంటెంట్ ఏంట్రా బాబు అంటే లైవ్ లో చూపిస్తాను అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు మై ఫేవరెట్ గెటప్ సీను. నా కొంచెం తిమ్మరే నే కొడితే గత్తరే నెల రోజులు నిద్దరే తడేళ్ళ నాలే రారే. చాలా మంది ఊర్ల నుంచి వస్తారు రెస్టారెంట్ కి, వాళ్ళకి ఏం తెలియదు. లోపల అట్మాస్ఫియర్, ఇంటీరియర్ చూడగానే, అటైర్ చూడగానే కొంచెం భయం వేస్తుంది. కంట్రోల్ చేసుకుంటారు ఆ భయాన్ని. ఎలా అడిగి ఏం తెలియదు. ఊర్లో కింగ్ ఎప్పుడు ఊళ్ళో చాలా మంది ఇలా ఉంటాడు. ఊర్లో సిటీకి వచ్చాడు, రెస్టారెంట్కి వచ్చాడు, కరెక్ట్ గా ట్రైన్ దిగాడు. సిటీకి వచ్చాం, ఇలా వస్తాడు. వచ్చి రెస్టారెంట్ లోపలికి వెళ్తాడు. ఆటోమేటిక్ సెన్సార్ ఇంకొత్త తలుపు ఉందనుకుంటాను, దాని తలుపు అనుకోలేదు, ఏదో అనుకున్నాడు దాన్ని. సో మొత్తం లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే మొత్తం చేలు గీలని చూశాడు. వెయిటర్
కడుపు పొట్ట ఏం లేదు కదండి నాక. చేస్తాను పొద్దునే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం తినకముందే బిల్లు అడిగేస్తున్నాడు దరిద్రుడు. నో సార్, టేక్ యువర్ సీట్ సార్. సార్ వాట్ ఆర్ డూయింగ్ సార్? టేక్ యువర్ సీట్ అన్నారు కదా సార్. మీకు ఇంగ్లీష్ వచ్చా సార్? వచ్చుకండి. ఇప్పుడు అమ్మాయి వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఆ రెస్టారెంట్కి ఎప్పుడు అమ్మాయిని లైన్ వేద్దామని చెప్పి ఎవడో ఒకడు వస్తూ ఉంటాడు. ఆ లైన్ కొడతా ఉంటాడు. బేరర్ నాన్సెన్స్. నో, 7 cents. విక్స్ కొనుక్కో తగ్గిపోతుంది. దోమలు బాగున్నాయి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ యూజ్ మీ. నీ పేరేంటి? చెప్పుకోండి. నైస్ నేమ్. ఇంటి పేరు తెలియదు కదా. ఇంటి పేరేంటి? తెగిపోద్ది. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడిగా డోర్ల నుంచి వచ్చారు. ఏం చదువుకున్నారు మీరు? ఏం చదువుకున్నారు? పొద్దున్నే స్వాతి పుస్తకం చదువుకున్నా. మీకు ఇష్టం ఫుడ్ ఏంటి? ఫుడ్ తింటున్నాను కదా, ఎందుకు అడుగుతున్నావు? అది దేనికి వచ్చా చెప్పండి. మీకే తెలుసు మా ఇంట్లో దుమ్ము దులపాలని. ఓకే సూపర్. మరి మా గెడప్ సీనుకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? సీరియల్స్ కి ప్రాంప్టింగ్ ఎలా చేస్తారు? మేడం. రెడీ మేడం? రెడీ అండి. షార్ట్ లోకి వెళ్దామా? ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి. ఎందుకు? ప్యాంట్ తీసి షార్ట్ తీసుకొచ్చా. ప్రాంప్టింగ్ ఇస్తున్నారు. ప్రాంప్టింగ్ మీకు ఇస్తున్నాను. ఓకే మీరు చెప్పాలి. ఓకేనా? ఇచ్చండి. మీరు ఏంటి ప్రాంప్టింగ్ ఇస్తాను? ప్రియా. ప్రియా నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రియా. నువ్వంటే నీకోసమే. అబ్బా నీకోసమే. అబ్బా 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 ఇక్కడ ఉందే. మనం చేసే చిలిపి పనుల్ని స్వీట్ మెమోరీస్ రూపంలో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు రచ్చ రవి. వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టేయరో. కళ్ళు కోసం వచ్చినోడు ముద్ద దాచి పెట్టుకోడు. కళ్ళ ముందు అందముంట తస్సదియ్య తప్పుకోడు. సంబరాలు చేసుకోరసు గాడి చిన్ని నాయనా. ఇది అంకుల్ గెటప్ నీకు కనపడదు కదా. ఈ అంకుల్స్ ఒకప్పుడు యూత్. ఇప్పుడు ఏదన్నా మనం టెక్నాలజీని వాడుకోవాలంటే మెమరీ కార్డు ఉంటే చాలు. కానీ అప్పుడు ఏదన్నా పని చేయాలంటే, ఏదన్నా ఒక సినిమా చూడాలనుకుంటే ఒక VCR, ఒక సెటప్ ఉండేది. ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీలు, కలర్ టీవీ ఎక్కడో ఒకటి. సత్యనల్లాన ఇంట్లో ఒక టీవీ ఉండేది. వాళ్ళు ఒక ప్రోగ్రామ్ పెట్టుకోవాలంటే వాళ్ళ అమ్మ నాన్న ఊరు వెళ్ళాలి. ఊరు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యేది. 3 రోజుల ముందు ప్లానింగ్. అరే ఎల్లుండి మా నాన్న వాళ్ళు పెళ్లి పోతారు రా, ఎల్లుండి కరెక్ట్ టైం రా, మనం VCR సత్యన దగ్గర ఉంటే తీసుకురా, నేను టీవీ అరేంజ్ చేస్తా. అరే నువ్వు వచ్చేటప్పుడు మా గల్లీలోకి వెళ్ళి రాకురా, అసలే మాది పద్ధతి గల కుటుంబం. VCR పట్టుకొచ్చే సిస్టమ్ ఏంటంటే, ఒక బట్టల బ్యాగ్ ఉండేది షోరూమ్ లో. బట్టల బ్యాగ్ తెలుసుగా, దాని నిండా ఒక పెద్ద VCR. దాన్ని పట్టుకొని ఇప్పుడు శాంతారాజ్ గారు, పెరిగి పెద్దోడు అని మా ఫ్రెండ్స్ లాంటి ఉండే. వాళ్ళు ఎట్లా అంటే వాడు పట్టుకొచ్చే పద్ధతిని చూస్తేనే డౌట్ వచ్చేది. వాడంతా హైట్ ఉంటాడు కానీ మెదడు ఇక్కడ ఉంటుంది. అరే వాడు పట్టుకొచ్చే సిస్టమ్ ఎవడో వీడేదో పట్టుకోపోతాడు. వాడు పట్టుకొచ్చే పద్ధతికి డౌట్ వచ్చింది. ఓకే పట్టుకొచ్చారు. పట్టుకొచ్చినాక క్యాసెట్ ఎట్లా ఇస్తారంటే, ఇది ఎక్కడ ఉంటాయంటే, అరే ఎక్కడరా అంటే, శాంతరాజ్ గడు గల్లీలో ఉన్నాడు కదరా, వాని దగ్గర దొరుకుతాయిరా, అక్కడికి పోయి నా పేరు చెప్పు. ఏం దొరుకుతాయి? అదే క్యాసెట్. అచ్చా. దయా, కరుణ, ప్రోత్సాహం ఉన్నటువంటి క్యాసెట్. ఆ క్యాసెట్ కోసం పోయినప్పుడు దాన్ని ఒక సిస్టమ్ గా పేపర్ లో మరిచిన పరిచయం మరిచి ఇంకో మరుపు మరిచి వానికి ఇస్తే వాడెవడు చూడకుండా అక్కడే ఎక్కడ పెట్టాలో పెట్టి వెనక ముందు పెట్టి వాడు అక్కడి నుంచి స్టార్ట్. సరే పట్టుకొచ్చారు. అక్కడ ఆతృత,
పట్టుకొచ్చినారా లోపరా 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 అని ఒకటికి లోపలికి వేసినాక క్యాసెట్ స్టార్ట్ చేసే లోపే కిటికీలు మూసి తలుపులు మూసి అంతా మూసినాక లైట్లు బంద్ చేస్తే ఎక్కడి నుంచో ఒక వెలుతురు పడతా ఉంటుంది. అరే అక్కడ దస్తి పెట్టరా పోయి, అరే ఇక్కడ టవల్ పెట్టరా పోయి అని అన్ని మూసేస్తారు. కర్మగాని సినిమా చూస్తుంటారు, తలుపు కొట్టినట్టు సౌండ్ వస్తుంది, ఓడిపోయి కింద పడుతుంది. ఓడిపోయి నాకు తెలియదు నాకు తెలియదు అని అంటాడు. ఇంకోటి పోయి నేను చెక్ చేస్తా అని చెప్పి ఆ డోర్ దగ్గర పోతాడు. ఆ టైంలో టీవీ బంద్ అయినా సెన్స్ కూడా ఉండదు వానికి. టీవీ బంద్ అయితే అయిపోతుంది కదా, వాడు కట్టెను ముత్తాడు టీవీ మీద తీసి. అయితే కట్టెను మూసి అలా దగ్గర పోయినాక ఒక్కొక్కరు భయపడుతూనే ఉంటారు. ఆ తలుపు తీసే టైంకి ఎవ్వరు ఉండరు, గాలికి కొట్టుకున్నది అంతే. క్యాసెట్ వ్యవస్థ నుంచి వచ్చినాక అది కంప్లీట్ అయ్యే టైంకు మళ్ళీ బయటికి పట్టుకపోయేటప్పుడు పట్టుకొచ్చడం ఎంత కష్టమో పట్టుకపోయేటప్పుడు కూడా అంతే కష్టం. అరే నేను ఫస్ట్ చూస్తారు ఎవరైనా ఉన్నారా లేదా, మా పిల్లలు ఉన్నారు మనకి అసలే డౌట్ అని చెప్పి అలా పట్టుకపోయేటప్పుడు కూడా ఈ శాంతరాజు గారు అంటాడు దయ కరుణ జాలి ప్రోత్సాహం ఉన్నటువంటి సినిమాలకు పోతుంటాం. అంకుల్స్ ఇప్పుడున్న అంకుల్స్ ఇప్పుడంటే నెట్ లో డౌన్లోడ్ చేసుకుంటున్నాం చూస్తున్నాం అది అయిపోయింది. కానీ అప్పుడు ఖచ్చితంగా థియేటర్ పోవాలి. హైదరాబాద్ లో లంబా థియేటరు, పాలకొల్లులో వీర హనుమాన్ థియేటరు. 10:30కు షో, 10:25 కూడా ఎవడు కనపడాడు అక్కడ టికెట్ కౌంటర్ కాడ కూడా. టికెట్ తీసుకుంటాడు ఎవడు వస్తాడో ఎప్పుడు టికెట్ తీసుకుంటాడు. కాఫీ సెంటర్ లో, టీ సెంటర్ లో, సిగరెట్ డబ్బా కాడ, పాన్ షాప్ కాడ అందరూ సెటిల్ అయిపోతారు. 10:30 కాగానే హాల్ మొత్తం నిండిపోతుంది. ఎక్కడి వచ్చినా అర్థం కాదు. థియేటర్లకు ఎంటర్ అయినప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే లోపలికి వచ్చే ముందు ఎవడని చూస్తాడో లేదో అని 10:30కు పార్కింగ్ లో బండి ఉంటుంది, వీడు మాత్రం చీకట్లకు వచ్చేస్తాడు థియేటర్లకు. అక్కడ సినిమా నడుస్తుంటది, వీడు వచ్చి మీద కూర్చుని నా మీద కూర్చున్నావు సారీ అన్న. ఒక్కొక్క నేను మనం చిన్నగా ఉంటాము అదే పర్సనాలిటీ అనగా ఒక్కొక్కరు పెద్ద పెద్ద అంకులు వచ్చేది భయ్. వాడు నన్ను కొడతాడని భయంగా మనం చూసేది. కానీ వాడు వచ్చి తమ్ముడు ఏమైనా సీన్లు అయిపోయినాయా, ఇంటర్వెల్ టైంలో లైట్లు ఆన్ కాగానే అందరు తలకాయలు కింది ఒకడు అరే మా బాబాయ్ రా మీద తప్పు. ఈ బాబాయ్ గారు ఇప్పుడు చూసింది కాదు, ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్ టికెట్లు తీసుకున్నప్పుడు చూసిండు. వాడు ఇప్పుడు చెప్తాడు నేను ఫస్ట్ చూసిన. మరి కర్మగారి టికెట్ తీసుకున్నప్పుడు బాబాయ్ లైన్ లో ఉన్నాడు అనుకో, అరే మా బాబాయ్ రా ఏం కాదురా మరి ప్లీజ్ రా సినిమా పారా అంటే ఏకో ఆయన నీ గురించి చెప్తే నువ్వు ఆయన గురించి చెప్పు. సూపర్. మరి మా రచ్చ రవికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? అమ్మాయిలు ఓవర్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి? రవాణా ఓవర్ రియాక్షన్ అంటేనే ఆడోళ్ళు అంటేనే ఓవర్ రియాక్షన్. ఏమంటారా తమ్ముళ్ళు? ఎగ్జాంపుల్ చూడండి, వాళ్ళు ఎలా ఉంటాయంటే చిత్రం కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టే. అప్పటి వరకు ఏ రియాక్షన్ ఉండదు. తినేటప్పుడు చికెన్ ముక్క లెగ్ పీస్ ఫ్రై అయిందా లేదా బాగా చూసుకొని కసక్క కిసక్కని తింటారు కదా, అక్కడ ఒక బొద్దింక చూడండి దాని ఇట్లా అంటే పోరా భయ్. మాకు భయం, కాక్రోచెస్ అంటే భయం. ఎందుకు మిమ్మల్ని తింటాయా, మీరే తింటారు వాటిని. ఈ వర్షం వచ్చినప్పుడు డాబాల మీద పిల్ల గోడల మీద ఆ ఆరు బయటకు వచ్చి ఏదో వాళ్ళకి ఏదో ఆనందం ఏదో వచ్చినట్టే ఎన్నాళ్ళ గుర్తొచ్చా. ఇక్కడున్న బాయ్స్ ఎంతమంది యాక్షన్ కి అవును అంటారు? చెయ్యొద్దండి. కానీ ఓవర్ ఎగ్జైట్ ఎందుకు వస్తారో నేను మాత్రం కనిపెట్టిన రవణ. వాళ్ళు రోజు స్నానం చేస్తే అంత ఎగ్జైటింగ్ ఉండదు. పండక్కు చేస్తారు కాబట్టి వాన పడ్డప్పుడు నాకు ఇప్పటికి అర్థం కాని ఒక విషయం, తమ్ముళ్ళు వాళ్ళకు ఏమనుకుంటారు అర్థం కాదు. ఫస్ట్ ప్రైజ్ అని అనౌన్స్ చేయ, అమ్మాయి పేరు ఫస్ట్ ప్రైజ్ అని అనౌన్స్ చేయి. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు సౌజన్య. అని అక్కడ తూడ్చుకొని ఇక్కడికి వచ్చి దిస్ అవర్ డెడికేట్ టు మై మామ్. అందుకే ఓవర్ ఎగ్జైట్మెంట్ ఆపండి, ప్రశాంతంగా బతకండి, మగ జాతిని బతకనివ్వండి. ఒక లవ్ స్టోరీ సక్సెస్
కావాలి అంటే అమ్మాయి అబ్బాయే కాదు ఒక మంచి ఫ్రెండ్ ఉండాలి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు దివానాలి సత్తనా. మనవాడు వచ్చాడో మెరుపల్లే వచ్చాడో. ఒక ఫ్రెండ్ ప్రేమలో పడ్డాడు, వాడి వల్ల నేను ఎన్ని కష్టాలు పడ్డాను. కళ్యాణ్ బిందు వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, కాకపోతే ఇద్దరు చెప్పుకోలేదు. ఆ చెప్పుకోవడం వల్ల నాకు వచ్చింది సాగు. అది ఎట్లా అంటే ఇంటర్ అయిపోయింది, కాలేజ్ వెళ్ళిపోయిన అయిపోయింది, ఇంకా డిగ్రీ స్టార్ట్ అవుతుంది. ఆ పిల్ల ఏ కాలేజ్ చేస్తుందో తెలియదు మాకు. మేము ఉండే ఏరియా నుంచి వాళ్ళు ఉండే ఏరియాకి 22 కిలోమీటర్లు. సరే పోదాంపా అంటే సరే పోయినాము. ఈ ఏరియాలో ఉంటుండొచ్చు రా, నాకు చిన్న డౌట్ వచ్చింది, వెతుకుదాం వెతుకుదాం. ఎట్లా వెతుకుదాం? ఆ పిల్ల దగ్గర జీన్స్ చుడిదార్ ఒకటి ఉండే, క్రీమ్ కలర్ చుడిదారు, చాక్లెట్ కలర్ చుడిదారు, ఎక్కడ ఆరేస్తే అక్కడ అదే ఇల్లు అనుకో. నాకు గ్రీన్ చుడిదార్ కనిపించింది. ఈలో వెనుకొని అరే కోనేరే తూ అన్నా నమస్తే క్యా కర్రా యాపే అన్నాడు. ప్రభాకర్ ఇంట్లో పెద్ద మనిషి అయినట్టు ఇంటికి సున్నమైందికి వచ్చిన వాళ్ళు. వారం రోజులు తిరిగినాం. ఆ తర్వాత ఆ పోరాడు అక్కడ ఆడుతున్నాడు. అరే అరే సత్తిగా ఇక్కడ ఏమైందిరా? అరే ఆ పూర్వ వాళ్ళ తమ్ముడు ఆడు ఉన్నాడా? మరి పోరా నేను చెప్పేస్తాను, నేను మాట్లాడేస్తా. వద్దు నేను పోతాను. సరే పో. నేను నమస్తే వాడు ఏదో మాట్లాడేసిండు. ఓ ఖుషిగా వచ్చేసిండు మావాడు. అరే సత్తంలో దొరికిందిరా, అడ్రస్ దొరికిపోయింది. ఏంద్రంట్రా? అరే రెడ్డి కాలేజ్ చల్ ఇక నెక్స్ట్ డే నుంచి రెడ్డి కాలేజ్ పోవాలంటాడు. పొద్దున మా ఇంటికి వచ్చేసిండు. నాది వేరే కాలేజ్, వాడిది వేరే కాలేజ్. మా అయ్య వాడు చూడు పొద్దున్నే వచ్చాడు, వీడు ఇంకా 11 వాడు చూడు ఎంత మంచి బుద్ధిమంతుడు. మా అయ్యకి ఏం తెలుసు వాడు ఎందుకు వచ్చిండో. సైకిల్ మీద పోయినా అప్పుడు పోయి సైకిల్ స్టాండ్ చేసి రెడ్డి కాలేజ్ ఎప్పుడు వదులుతారు పిల్లల్ని చూసుకుంటా కూర్చున్నాడు. పాండవోడు ఇట్లా వస్తుంది కొత్తగా. వీళ్ళు ఎవరు కొత్త పోరాళ్ళు వచ్చారని చెప్పి చాలా మంది వస్తున్నారు. ఒక సముద్రంలో నీళ్ళగా అమ్మాయిలు ఫుల్ వస్తుంది. వెనకలో కూడా వచ్చిండు గల్ల పట్టుకుని ఇట్లా చల్ నడ్రా. వాడిని కూడా పట్టుకుని నన్ను కూడా పట్టుకుని తీసుకుపోయి నారాయణగూడ పోలీస్ స్టేషన్లో వేసింది. నీ పేరేంద్రా అన్న. మాకంటే ముందు ఇంకోడు ఉన్నాడు. పేరెందుకు సార్ అన్నాడు. కాన్బెరి గట్టి కొట్టిండు. మేము రెడీ అయిపోయినాం. సార్ నా పేరు సత్తనా అని, ఇక్కడ అమీర్పేట. నీ వల్ల నేను పోలీస్ స్టేషన్ పోవాల్సి వచ్చింది. మన ఆంతలో కూడా తురుకుంటు తిట్లు తినాల్సి వచ్చింది. ఏడబ్బా ఇంటి వెతికేటప్పుడు నన్ను ఏం కాదు దూసుకోసం మాత్రం చేయలేవా? ఒక్కడేలాగా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఓకే, మరి మా సత్తనకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? టెంపుల్స్ దగ్గర ఉండే బెగ్గర్స్ సైకాలజీ ఎలా ఉంటది? గుడి దగ్గర 2 బిచ్చగాళ్ళు కూర్చున్నారు. వాని పక్కన ఒక నాలాగా టిప్ టాప్ పాయింట్ షర్ట్ వేసుకుని అన్నా చాలాసేపు అయింది అన్నా వచ్చి ఇచ్చేస్తే పోతా. వాడంటాడు చాలాసేపు అయింది పోయినసారి ఇచ్చి ఇంకా ఇయ్యలే, ఇంకేమిస్తావురా నువ్వు? చల్ లేదు పో. వీడు చూడనికి బిచ్చపోడులాగా ఉన్నాడు కానీ వీడు మిత్రులకు ఇస్తాడు. ఫైనాన్స్ కంపెనీ నడుస్తుంటాడు పెద్ద, చాలా ఎక్స్పీరియన్స్ ఆడాడు. ఆడు పక్కన అన్నా లక్ష్మీదేవి వస్తుందన్న స్వయంగా. మెట్టలు బంగారు ఉన్నాయి, గజ్జలు బంగారు ఉన్నాయి, వడ్డాను కూడా బంగారం వేసుకుందన్నా. ఏం చెప్పినావన్నా, ఎట్లా చెప్పినావన్నా ఇదంతా? అన్నా ఈ రోజు మటుకు 100 రూపాయలు మనకు పక్కా దిగిపోతుందన్నా. 100 రూపాయలు కాదు కదా, ఒక్క పైసీ అది ఆ టైపు. గుళ్ళకు పోయింది, ఊపుకుంటా వచ్చింది. అన్న అడుగుతామన్నా. అడగకరా ఇయ్యదురా. అమ్మా అన్న ఇప్పుడు ఇంకోటి వస్తుండే, వాని గురించి చెప్పాం. వాడు జిబ్లకి ఒక పేపర్ తీసిండా? అవునన్నా పేపర్ తీసిండు. ఆ బాపనోడు పల్లె ఉంటారు కదా దాంట్లో పెట్టిండన్న. బొట్టు తీసుకున్నాడు. 100 రూపాయలు జేబులో పెట్టిండా. 100 రూపాయలు తీసాడా పెట్టేసిండనా. బొట్టు పెట్టుకున్నా గంట కొట్టినా కొట్టిండు. ఏందన్నా ఇంత కది? అది హాల్ టికెట్ రా. ఓకే, మరి ఇవాళ పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ ఆన్సర్ ఇచ్చింది గుణ. బేసిక్ గా టైం పాస్ చేయడానికి అమ్మాయిలు అబ్బాయిలు ఎలాంటి పనులు చేస్తుంటారు? అబ్బాయిలేమో అమ్మాయిల గురించి ఆలోచిస్తారు, అమ్మాయిలేమో ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని మండే ఎవరితో బయటకు వెళ్దాం, ట్యూస్డే ఎవరితో బయటకు వెళ్దాం అని ప్లాన్ చేస్తూ ఉంటారు.